మన పండగల గొప్పతనము. ఉగాది కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని. శ్రీరామనవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని. గురు పౌర్ణిమ జ్ఞానాన్ని అందించిన గురువును మరవొద్దు అని. నాగుల చవితి ప్రాణాల్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని. వరలక్ష్మి వ్రతము నీకున్న ఐశ్వర్యములను అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని. రాఖీ పౌర్ణిమ తోడబుట్టిన బంధము ఎప్పటికీ విడవరాదు అని. వినాయక చవితి నవరాత్రులు ఊరంతా ఒకటిగా కలవడానికి. పితృ అమావాస్య చనిపోయిన వారిని కూడా ఎప్పటికీ మరవకు అని. దసరా ఆయుధ పూజ ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులను చేసే దానిని గౌరవించమని తెలిపేది. దీపావళి 10 మందికి వెలుగు చూపే జీవనము నీదవ్వాలని. కార్తీక పౌర్ణమి చలికాలము చల్లిటిని స్నానం చేసే ఇంద్రియాలను గెలువమని. సంక్రాంతి మనము జీవించే ఉన్నాము అంటే కారణము వ్యవసాయము. అలాంటి దానిని మరవకుండా సంబరాలు జరుపుమని. మహాశివరాత్రి కాలం మారుతోంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకోమని. హోలీ వివిధ రంగుల వల్లేనన్న వివిధ మనుషులు వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించుమని.